అనసూయతో కలిసి శేఖర్ మాస్టర్ మంచి రొమాంటిక్ స్టిల్స్కి పోజ్ ఇచ్చారు. పైగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే శేఖర్ మాస్టర్పై ట్రోలింగ్కి కారణమైంది. అనసూయతో మీరు హైట్ మ్యాచ్ కావడం లేదంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ నెటిజన్లు ఆయన పరువు తీస్తున్నారు. జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికి చేరువైన అనసూయ బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించింది. మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. దీంతో అనసూయ క్రేజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అయితే రీసెంట్గా జబర్దస్త్కి గుడ్ బై చెప్పిన అనసూయ వెండి తెరపై తన టాలెంట్ చూపిస్తోంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ సెట్స్ మీద బిజీ అవుతుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ సిల్వర్ స్క్రీన్పై జర్నీ కొనసాగిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో రంగమంతిగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ పుష్ప సినిమాలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తన టాలెంట్ చూపిస్తోంది. వీలు కుదిరిన ప్రతిసారి నెటిజన్లతో టచ్లోకి వస్తుండడం, అదేవిధంగా హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ నిత్యం జనం నొడలో నానుతుండడం అనసూయ నైజం. ఎప్పుడు ఎలాంటి ఆటంబం వేస్తుందని ప్రతిరోజు లక్షల మంది కుర్రాళ్ళు ఆమె సోషల్ మీడియా ఖాతాను చూస్తూ ఉంటారు.